తెలంగాణలో ఈ నెల 20న నిర్వహించనున్న భారీ సభలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. జగిత్యాల జైత్ర యాత్ర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ పర్యటనలపై ఇరు పార్టీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణలో ఈ నెల 20న నిర్వహించనున్న భారీ సభలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఇటు జగిత్యాల జైత్ర యాత్ర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. అయితే అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే ఈ పర్యటనలపై ఇరు పార్టీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ నెల 20వ తారీఖున ఇటు కేసీఆర్ జగిత్యాలలో, అదేవిధంగా అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా ఈ నెల 25వ తేదీన అక్కడే ఒక భారీ బహిరంగ సభకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా జన సమీకరణకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పార్టీ అధినేత ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పి తెలియడంతో కూడా పార్టీ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సందర్శించి అక్కడ ఒకవైపు దాన్ని పునరుద్ధరించే పనులకు సంబంధించిన విషయంలో కూడా సమీక్ష చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా, ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంతవరకు ఇంకా దాన్ని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. మొత్తానికైతే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఒకే రోజు రెండు బహిరంగ సభలు కరీంనగర్ జిల్లా వేదికగా పెడితే రాజకీయం మరింత వేడెక్కే అవకాశం కనబడుతుంది. కేసీఆర్ జనంలోకి వస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుగానే దాన్ని చెక్ పెట్టడం కోసం వాళ్ళు కూడా ఒక భారీ బహిరంగ సభకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ ఈ జగిత్యాలలో, ఒకవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన, ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని గదిలించడమే లక్ష్యంగా కేసీఆర్ తో కలిసి పనిచేస్తానని చెప్పేసి అంటున్నారు. ఆయన 40 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఆయన గుర్తింపు ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆయన వైపు ఆయన అక్కడ సంజయ్ ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడమే తోటి ఆ పార్టీలో ఓవైపు అంతర్గత పోరు కాస్త చివరికి రచ్చకెక్కింది. ఒకవైపు అనేక రకాలుగా మాట్లాడిన తర్వాత చివరికి జీవన్ రెడ్డిని ఇటు పిసిసి అధ్యక్షులు చంద్రబాబుతో పాటు మంత్రులు అడ్లు లక్ష్మణ్ తో పాటు అందరూ కూడా వారికి సంబంధించిన విషయంలో పదే వారికి గుర్తు చేసినప్పటికీ కూడా చివరికి అది ఉద్యోగించడం కూడా ఫలించలేదు. చివరికి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలనే కేసీఆర్ కూడా కలిసి ఆయన వైపు మాట్లాడడం జరిగింది. ఈ నెల 20వ తేదీన అది భారీ బహిరంగ సభ ద్వారా ఒకవైపు ఆయన పార్టీలో చేరతారని తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.